నమస్తే ప్రియబంధు. గత కొన్ని రోజులుగా నడుస్తున్న అవిముక్తేశ్వరానంద స్వామి వివాదం ఏమిటి? నిజంగా అతను శంకరాచార్యుడేనా? దాని గురించి మనం చూద్దాం. ఈ జనవరి 18వ తారీఖున మౌని అమావాస్య రోజున మాఘమేళ స్నానానికి ఈయన బయలుదేరాడు. ప్రయాగరాజ్ లోని సంగం ఘాట్ దగ్గర జరిగినటువంటి ఒక వివాదం ఇది. ఈయన వందలాది మంది శిష్యులతో పల్లకి యాత్ర ద్వారా బయలుదేరాడు సంగం ఘాటికి 50 మీటర్ల దూరంలో పోలీసు ప్రశాసనం ఈయన పల్లకి యాత్రని ఆపేసింది. ఎందుకని ఆపారంటే రోడ్డు సన్నగా ఉంది. అక్కడ ఆ రోడ్డు సన్నగా ఉండటం వల్ల తొక్కిసలాట జరిగే ప్రమాదం ఉంది. గతంలో కూడా కుంభమేళా సమయంలో అదే ప్రాంతంలో తొక్కిసలాట జరిగింది. అందువల్ల ఆపడం జరిగింది. పోలీస్ ప్రశాసనం రిక్వెస్ట్ చేశారు ఆయన, ఇక్కడ నుంచి నడుచుకుంటూ మీరు వెళ్ళినట్లయితే ఇక్కడ తొక్కిసలాట జరిగే ప్రమాదం ఉంది కాబట్టి దయచేసి మీరు నడుచుకుంటూ వెళ్ళండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేశారు పోలీస్ యంత్రాంగం అంతా కూడా. నేను ఎట్టి పరిస్థితుల్లో పల్లకి ద్వారానే సంగం ఘాట్ దగ్గరికి వెళ్తాను అని చెప్పేసి ఆయన ప్రతిఘటించడం జరిగింది. ఆ ప్రతిఘటన ద్వారా ఆయన శిష్యులందరూ కూడా కోపితృప్తులై అక్కడున్న బ్యారికేడ్స్ అన్ని కూడా విధ్వంసం చేశారు. ఎప్పుడైతే బ్యారికేడ్స్ విధ్వంసం చేసినట్లయితే తర్వాత వచ్చే క్రౌడ్ ని కంట్రోల్ చేయడం పోలీసు వాళ్ళు చాలా కష్టం అవుతుంది. అందువలన పోలీసు యంత్రాంగం ఏం చేసిందంటే ఈయన్ని శిష్యవర్గాన్ని అక్కడి నుంచి దూర ప్రాంతాన్ని తీసుకెళ్లి పెట్టారు. అక్కడి నుంచి ఆయన నేను స్నానం ఆచరించను, నాకు ప్రశాసనం క్షమాపణ చెప్పాలి అని చెప్పేసి భీష్మించుకొని అక్కడే కూర్చొని ధర్నా చేస్తున్నాడు ఆయన. ఈయన ఇలా ధర్నా చేయటం వల్ల మేళా ప్రశాసనం వాళ్ళు 19వ తారీఖున ఒక నోటీస్ పంపించారు ఆయనకి. ఆ నోటీసులో చాలా స్పష్టంగా అవిముక్తేశ్వరానంద స్వామిని జవాబు అడిగింది ప్రశాసనం. అదేమిటంటే 2022లో సుప్రీంకోర్టు స్టే ఇచ్చిన తర్వాత నీకు నువ్వు శంకరాచార్య అని చెప్పేసి సెల్ఫ్ డిక్లేర్ చేసుకుని ఎలా ప్రచారం చేసుకుంటున్నావు అని అడిగింది. ఆది శంకరాచార్య స్వామీజీ స్థాపించినటువంటి 4 మఠాల్లో జ్యోతిర్మఠం ఒకటి. ఆ జ్యోతిర్మఠానికి శంకరాచార్య అయిన స్వామి స్వరూపానంద సరస్వతి 2022లో చనిపోయారు. 1982లో కోర్టు ఆదేశాల ద్వారా ఈ స్వరూపానంద సరస్వతిని జ్యోతిర్మఠానికి నియమిస్తే ఆయన ద్వారకా మఠానికి కూడా నేనే శంకరాచార్యని డిక్లేర్ చేసుకున్నాడు. ఆయన వేరే పీఠాధిపతులందరూ కూడా దీన్ని ప్రతిఘటించినా కూడా ఆయన అలాగే కొనసాగాడు. ఈ స్వరూపానంద సరస్వతి గారు 2022లో చనిపోయిన తర్వాత ఈ అవిముక్తేశ్వరానంద స్వామి నేనే పీఠాధిపతిని అని చెప్పేసి డిక్లేర్ చేసుకున్నాడు. ఆయన ఎప్పుడైతే అవిముక్తేశ్వరానంద స్వామి నేనే పీఠాధిపతిని డిక్లేర్ చేసుకున్నాడో దాన్ని వ్యతిరేకిస్తూ పూరి శంకరాచార్య అయిన నిశ్చలానంద సరస్వతి గారు కోర్టుకి ఒక డిక్లరేషన్ ఇచ్చారు. దాని ఆధారంగా కోర్టు స్టే ఇచ్చింది. ఈ అవిముక్తేశ్వరానంద సరస్వతి గురువైనటువంటి గోవిందానంద సరస్వతి స్వామివారు ఏమంటున్నారంటే శంకరాచార్య అవటానికి మొదటి అర్హత బ్రాహ్మణుడు అయి ఉండాలి, ఈయన బ్రాహ్మణుడు కాదు. ఈయన్ని సింహాసనం మీద కూర్చోబెట్టి అభిషేకం చేసి పట్టాభిషేకం చేయాలి, అది జరగలేదు. కోర్టు స్టే ఇచ్చిన తర్వాత కూడా ఈయన ఎలాగా ఆ పేరు చెప్పుకుని కొనసాగుతున్నాడు. ఈయన ఈ ధర్మబద్ధమైన వ్యవహారమే కాదు అని చెప్తున్నారు ఆయన. शंकराचार्य he is not a शंकराचार्य. वो शंकराचार्य नहीं, वो तो फर्जी है, वो तो इतना ही वो क्रिमिनल. ఈ గోవిందానంద సరస్వతి గారు ఏమంటున్నారంటే ఈయన శంకరాచార్య కాదు, ఫ్రాడ్, క్రిమినల్ కూడా అని అంటున్నారు ఆయన. 2022లో జ్యోతిర్మఠ శంకరాచార్య అయినటువంటి స్వరూపానంద సరస్వతి ఎవరైతే చనిపోయి ఉన్నారో ఆయన గురించి కూడా కొంత తెలుసుకుందాం. పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో ఈయన ఏమని చెప్పాడంటే రామ మందిరం అక్కడ కట్టకూడదు అని చెప్పాడు ఆయన. ఆ మహానుభావుడు ఏమని చెప్పాడంటే రామాయణం ట్రస్ట్ అనేది పెట్టి ఇక్కడ దేవాలయం కట్టకుండా ఏదైనా ఓ మిడిల్ పాత్ ఆలోచిద్దామని చెప్పాడు ఆయన. ఈ మహానుభావుడు చేసిన ప్రతిపాదనని హిందూ సంఘటనలన్నీ కూడా వ్యతిరేకించాయి. कालांतर में मंदिर तो बने लेकिन आसपास अगल बगल मस्जिद भी बने, मैंने हस्ताक्षर नहीं किया. పివి నరసింహారావు గారి హయాంలో రామాయణం ట్రస్ట్ గురించి నా దగ్గర ప్రస్తావన తీసుకొచ్చారు. అక్కడ దేవాలయం కట్టకుండా ఉండటానికి మీరు ఆ డిక్లరేషన్ మీద సైన్ చేయమంటే నేను నిరాకరించాను. జిహాదీ ముష్కర్లు శ్రీరాముని భవ్య మందిరాన్ని దోపిడీ చేసి విధ్వంసం చేసి 500 సంవత్సరాలు గడిచినా ఫ్రీడమ్ వచ్చిన తరువాత కూడా ఈ హిందూ భూమిలో అయోధ్యలో జన్మించిన శ్రీరామచంద్రుని స్థానంలో ఒక భవ్య మందిరం పునర్నిర్మాణం చేయటానికి ఇటువంటి గురువులు ఆటంకాలు సృష్టించడం ఏమిటి? ఎవరైతే అయోధ్యలో రామ మందిరం కట్టకూడదని చెప్పేసి ఒక ప్రతిపాదన తెచ్చారో ఆయన వీలునామా చూపించి ఈ అవిముక్తేశ్వరానంద స్వామి ఏం చేశాడంటే స్వరూపానంద సరస్వతి చనిపోయిన తర్వాత ఆయన రాసినట్టుగా ఒక వీలునామా ఫోర్జరీ చేసి నేనే జ్యోతిర్మఠానికి పీఠాధిపతిని అని చెప్పేసి సెల్ఫ్ డిక్లరేషన్ చేస్తున్నాడు ఆయన. కోర్టులో ఎటువంటి కేసు నడుస్తుందంటే ఈయన స్వరూపానంద సరస్వతి వీలునామాన్ని ఫోర్జరీ చేశారని చెప్పేసి ఈ వివాదం నడుస్తుంది కోర్టులో. हमारा पूज्य गुरुदेव ब्रह्मलीन होने के बाद अविमुक्तेश्वरानंद सदानंद दोनों पीठों को कब्जा करने के लिए ఈ అవిముక్తేశ్వరానంద సదానంద జ్యోతిర్మఠాన్ని కబ్జా చేయాలని చూస్తున్నారు అన్నారు ఆయన. పూరి శంకరాచార్య గారు ఏమంటున్నారంటే ఒక సన్యాసిగా ఉండి
గత సర్కారులకి వంగి వంగి దండాలు పెట్టడం అనేది సబబు కాదు అని చెప్తున్నారు ఆయన. భక్తులు ఏమంటున్నారంటే జగద్గురు ఆదిశంకరాచార్య స్వామి వారు హిందువుల్ని ఐక్యం చేయడం కోసం కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పలు పర్యాయములు పాదయాత్ర చేశారు. ఈయన 50 మీటర్లు నడవటానికి పల్లకి దిగనంటున్నాడు, ఇదేం విడ్డూరం అంటున్నారు. ఈయన సహజంగానే వివాదాస్పదమైన వ్యక్తి. ఈ అవిముక్తేశ్వరానంద పాలిటిక్స్ లో చాలా యాక్టివ్ గా ఉంటాడు. ఆయన పొలిటికల్ స్టేట్మెంట్స్ ఇవ్వడంలో ఎప్పుడు ముందుకే ఉంటాడు. ఈయన ఎంత గొప్పవాడంటే హిందూ వ్యతిరేక పొలిటికల్ స్టేట్మెంట్లు ఇవ్వడంలో ప్రథమంగా ఉంటాడు. ఈయన రామ మందిర ప్రాణ ప్రతిష్ఠా సమయంలో విపక్షాలతో గొంతు కలిపి ఇది పూర్తి అవ్వకుండా ఎలక్షన్స్ కోసం చేస్తున్నారు, ఇది తప్పు అని స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన. ఉత్తరప్రదేశ్ లో కావడ యాత్ర సమయంలో చాలా మంది ముస్లింలు హిందూ పేర్లతో హోటల్స్ తెరిచి వ్యాపారాలు కొనసాగించేవారు. లక్షలాది మంది భక్తులు కావడ యాత్రలో చాలా నిష్టంగా పవిత్రంగా వెళ్తూ ఉంటారు. వాళ్ళకి పవిత్రమైన భోజనం దొరకాలి అనే ఉద్దేశంతో ఆ హోటల్స్ లో మీరు ముస్లింలైతే ముస్లింల పేరు పెట్టాలి, హిందువులైతే హిందువుల పేర్లు పెట్టాలి, కానీ ముస్లిం హోటల్స్ కి హిందూ పేర్లు పెట్టకూడదు అని చెప్పేసి యోగి గవర్నమెంట్ ఆదేశించింది. దానికి ఈ అవిముక్తేశ్వరానంద స్వామి విమర్శించాడు. అతీక్ అహ్మద్ అనే గ్యాంగ్స్టర్ ని కోర్టు తీసుకొస్తుండగా చంపబడ్డాడు. ఈ అవిముక్తేశ్వరానంద స్వామి ఏమంటున్నాడంటే ఆయన కోర్టుకి హాజరు కాను, నేను యూపీకి రాను అంటే అతన్ని ఎందుకు తీసుకొచ్చారు అని చెప్పేసి గవర్నమెంట్ ప్రశ్నించాడు ఈ అవిముక్తేశ్వరానంద. ఒక సమాజ్వాదీ పార్టీ నేత రామచరిత మానస్ని బహిరంగంగా కాల్చాడు ఆయన. అప్పుడు ఈ అవిముక్తేశ్వరానంద గొంతెత్తి మాట్లాడలేదు, ఆయన గొంతు మోగబోయింది. ఇప్పుడు శబరిమలలో గోల్డ్ దొంగతనం జరిగింది. విచారణలో భాగంగా దీని మూలాలు కాంగ్రెస్ అధిష్టానం వరకు వెళ్తున్నాయి, కానీ ఈ సంఘటన గురించి మాత్రం ఆయన గొంతు లెగవదు. ఈయన ఎలాంటి వాడంటే ప్రతిపక్షాలకి అనుకూలమైనటువంటి ఎజెండాలకి మాత్రమే ఈయన నోరు లెగుస్తుంది. अवमुक्तेश्वरानंद संपूर्ण रूप से कांग्रेस की साथ मिलकर काम कर रहे हैं. अवमुक्तेश्वरानंद को सपोर्ट कर रहे कांग्रेस ही. ఈయన హిందువులకి సపోర్ట్ గా ఏనాడు నోరు లెగవదీయింది. అంటే ఈయన హిందూ స్వామి అనాలా ఈయన్ని? విశ్లేషకులు ఏమంటున్నారంటే నరేంద్ర మోడీ గారు హిందూ ఐక్యత కోసం పిలుపునిచ్చారు. ఆ పిలుపు ఏమిటంటే ఎప్పుడెప్పుడైతే హిందూ విభజించబడ్డారో అప్పుడు కోయబడ్డారు. ఈ హిందూ యూనిటీ వలన బీహార్ లోను మహారాష్ట్రలోను అత్యధిక మెజార్టీతో బీజేపీ గెలిచింది. రాబోయే బెంగాల్ యూపీ ఎలక్షన్స్ లో హిందువులను విభజించడానికి, హిందువుల మధ్యలో గొడవలు పెట్టడానికి ఇలాంటి వివాదాలకి తెరలేపుతున్నాడా అని చెప్పేసి విశ్లేషకులు అంటున్నారు. పరమ పూజ్య జగద్గురు ఆదిశంకరాచార్య స్వామి వారు హిందువుల ఐక్యత కోసం, హిందువుల్లో చైతన్యం నింపడం కోసం, భావితరాలను ఉద్ధరించడం కోసం భారతదేశంలో 4 దిక్కుల 4 పీఠాలు స్థాపించాడు ఆయన. అటువంటి పరమ పవిత్రమైన పీఠానికి అర్హత లేకుండా జ్యోతిర్మఠానికి నేనే పీఠాధిపతిని అని చెప్పేసి సెల్ఫ్ డిక్లరేషన్ చేసినటువంటి ఈయన అర్హుడా? ఈయనకి అటువంటి అర్హత ఉందా? హిందూ వ్యతిరేక కార్యక్రమాలకి బాహాటంగా సమర్థించే ఈ అవిముక్తేశ్వరానంద స్వామికి అసలు అర్హత ఉందా ఈ పదవికి? హిందువులను ఐక్యం చేయడంలోనూ చైతన్యపరచడంలోనూ ఈయన కాంట్రిబ్యూషన్ ఏమిటి అనేది నేను అడుగుతున్నాను. మన హిందూ బంధువులందరికీ ఈ వీడియో ద్వారా ఒక విన్నపాన్ని తెలియజేసుకుంటున్నాను. హిందూ బంధువులందరూ కూడా చైతన్యవంతమై ఐక్యం కాని యెడల మనల్ని విభజించి హిందూ వ్యతిరేక కార్యక్రమాలు ప్రోత్సహించడానికి, హిందూ సమాజంలో పుడుతున్నటువంటి ఇలాంటి కలుపు మొక్కల్ని ఏరి పారేయడానికి మీరందరూ కూడా ముందుకు రావాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. జై హింద్.